హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయేది ఇంకో 2 వీక్స్లో మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ముందు మేము ఏమేమి చేసామో ఈ వీడియోలో ఉంటాయి. అంటే ఉప్పలమ్మ పండుగ అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్, ఒగ్గళ్ళకు సంబంధించిన ఐటమ్స్ లాంటివి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎల్లమ్మ పండుగ మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పలమ్మ పండుగ కంపల్సరీ చేయాల్సిందే. అందుకని మా పొలంలో ఉన్న ఉప్పలమ్మకు పండుగ చేద్దామని బయలుదేరాము. జన్గం దాటగానే మేము వెళ్ళే దారిలోనే యశ్వంతపూర్ ఎల్లమ్మ తల్లి దగ్గర ఆపి దర్శించుకున్నాము. తర్వాత మా ఊరికి బయలుదేరినాం, అంటే శ్రీకాంత్ వాళ్ళ ఊరికి. ఉప్పలమ్మ పండుగ చేశాము. నందు ఇక నందు పండుగ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది. ఒక 2 డేస్ ఆగి మళ్ళీ దేవరుప్పల్ మండల్ చిన్నమడూరుకి బయలుదేరాము. ఎందుకంటే ఎల్లమ్మ పండుగ చేసే ఒగ్గాయన లగ్న పత్రిక రాసి ఇస్తారని, లగ్న పత్రికతో పాటు పండుగకు కావాల్సిన ఐటమ్స్ అండ్ అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ కూడా రాసి ఇచ్చాడు. అవి తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము. ఒక 2 డేస్ ఆగి పండుగకి కావాల్సిన సామాన్కి సికింద్రాబాద్ మోండా మార్కెట్కి బయలుదేరాము. కార్ పార్కింగ్కి ఇబ్బంది అని ఆటోలో వెళ్ళాము. అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ అంటే విగ్రహాలు మా అమ్మ జన్గంలో తీసుకుంటా అంది. మిగతా ఐటమ్స్ అన్నీ ఇదిగో ఈ షాప్లో తీసుకున్నాం. అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అమ్మవారి పుస్తమట్టలు కూడా తీసుకున్నాము అండ్ ఒగ్గళ్ళ బట్టలు కూడా తీసుకున్నాం. ఇంటికి రిటర్న్ అయిదామని బయలుదేరాం. కానీ పనిలో పని అని డీమార్ట్లో కూడా సామాన్ తీసుకుందామని ఆపినాం. తమ్ముడికి కాల్ చేసి కార్ తెప్పించుకున్నాం. ఇక డీమార్ట్ సామాన్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. పండుగకి ముందు రోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం తీసుకెళ్ళాం. బియ్యం కూడా పోసాము. ఇక తెల్లారితే పండుగ. ఫస్ట్ టైం పండుగ కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మీకు పండుగ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేస్తే మీరు లైక్ అండ్ కామెంట్ చేయకపోతే మాకు వీడియో పెట్టాలని మోటివేషన్ ఎలా వస్తుంది చెప్పండి. కింద కనబడుతున్న లైక్ బటన్ని ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.